క్లబ్ సభ్యులు అండ్ సూర్యమణ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ మీన్స్ బట్టి మనకు ఒక Gender female event physical form CF. First place Missouri, second place Industry, third place పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ కూడా రాలే ఓకే సార్ ఇక్కడ అదే చూసావు ఎట్లా స్టేజ్ చేసిందో ఫోటో దిగావా సీఎం గారితో ఫోటో దిగావా రాలేదా సీఎం వస్తా చెప్పి రాలేదు మినిస్టర్ వచ్చిందా ఏమైంది సార్ అంత సైకిల్ చాలు కొద్ది ఆద్య కూడా కళాశాల విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు 30 సంవత్సరాల నుండి ఈ ట్రైనింగ్ ఇవ్వడం చాలా అభినందనీయం. అందరూ కలిసి ఒకసారి క్లాస్ కొట్టిన రామాయణ గారు రోటరీ మెంబర్స్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు చీఫ్ గెస్ట్ టుడేస్ ఫంక్షన్ బ్రాట్ హిస్ గ్రాండ్ డాటర్ ఆద్య ఒకసారి క్లాస్ కొట్టండి. వెల్కమ్. చాలా ఉంటాయి కదా మీ కిక్ బాక్సింగ్ మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ప్రాక్టికల్గా డైలీ యువర్ ప్రాక్టీస్ ఏంటి ఏం బెనిఫిట్స్ కిక్ బాక్సింగ్ తోటి. ఇప్పుడు రామాదేవి గారు చెప్పారు, ఏమీ లెక్చర్ మాట్లాడారు. మనం ఫోకస్ డెవలప్, కాన్సన్ట్రేషన్ డెవలప్ అయితే ఏమవుతుంది, మన సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ సౌండ్ ఉంటేనే మనస్సు అనేది స్థిరంగా ఉంటుంది. బయట తప్పకుండా క్రీడల్లో పాల్గొంటారు. ఏంటంటే దానిలో ఫోకస్, ఇంట్యూషన్స్ కూడా ఉంటాయి. అంతర్దృష్టి అంటారు. ఇంట్యూషన్ తోటి మనకు అవేర్నెస్, చాలా నాలెడ్జ్. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా ఉన్నతంగా చాలా బెనిఫిట్స్ ఏంటి. ఫ్యూచర్ మంచి కళాశాల మంచి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ కావాలంటే ఈ గేమ్స్, ఈ సర్టిఫికెట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మరి చిన్నప్పుడే మనం నేర్చుకుంటే మన లైఫ్ టైంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. స్పెషల్గా మీరందరూ ఒకసారి మీ పేరెంట్స్ కూడా క్లాస్ కొట్టండి. కిక్ బాక్సింగ్ ప్రత్యేకంగా ఎందుకంటే వారు మీకోసం వారు కూడా వివిధ మార్గాల్లో శిక్షణ ఇస్తున్న రామాంజనేయులు గారికి, వేదికపైన వారి మిత్రులకు, వేదిక ముందున్న కిక్ బాక్సింగ్ ట్రైనర్స్, పేరెంట్స్ అందరికీ నమస్కారం. పిల్లలకు నా శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ట్రైనర్ రామాంజనేయులు గారు, అదేవిధంగా కిక్ బాక్సింగ్ జగిత్యాల ప్రాంతంలో ప్రోత్సహించే మా మిత్ర బృందం చాలా విషయాలు మాట్లాడారు. కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్లో నేషనల్ లెవెల్లో సెలక్షన్ ఉన్న సందర్భంలో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో జగిత్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఉండి తర్వాత ఒలింపిక్స్ కూడా మన పిల్లలు సెలెక్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏ స్థాయికి వెళ్ళాలన్నా కానీ బేసిక్ ట్రైనింగ్ గురించి కావాలి. ఇప్పుడే డెమో చూపెట్టారు.
ఇప్పుడే మన అమ్మాయి కొలవల అమ్మాయి బ్రహ్మాండంగా స్ట్రెచింగ్ చేసి లెగ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, 2 కత్తులతో అబ్బాయి ఫైటింగ్ కావచ్చు, ఎవరైనా గెలవచ్చు. రెడ్ షీల్డ్ పెట్టుకొని బ్లూ హెల్మెట్ పెట్టుకొని ఇద్దరు బాక్సింగ్ కిక్ బాక్సింగ్ చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మరి ఇదంతా కూడా జగిత్యాలే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు ప్రోత్సహిస్తారంటే మరి మనకు ఆత్మరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఆత్మరక్షణ చేసుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ కావాలంటే ముందు శారీరకంగా బలం ఉండాలి. సౌండ్ బాడీ ఉంటే సౌండ్ బయట ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది టైం వేస్ట్ అని చెప్పి తల్లిదండ్రులు ఎక్కడ కూడా అనుకోవద్దు. పిల్లలు ఎవరైతే ఆటలలో బాగుంటారో, ఎక్స్ట్రా కరికులర్ ఉంటారో వాళ్ళే చదువులలో బాగుంటారు, ముందు జీవితంలో కూడా రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు మనకు కలుస్తారు. ఇక్కడ నుంచి మళ్ళా రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోతే వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు వెళ్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ పోతే వివిధ దేశాల నుంచి వచ్చారు. అంటే ఈ ఆట అనేది స్పోర్ట్స్ ఏమైనా కానీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినవి కావచ్చు లేదా మిగతా ఆటలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం అటు తల్లిదండ్రుల పైన, ప్రభుత్వం పైన, అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా ఇప్పుడు వేదిక పైన ఉన్న విద్యావంతులు సేవా కార్యక్రమాలు చేసే మా మిత్ర బృందంలో అలాంటి వారు మీకు ఎక్కువ టీమ్స్ కావాలి.